కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనేటువంటి భయం కావచ్చు, లేకపోతే ఒక సమాచారంలో అనుకోవచ్చు. మొత్తానికైతే నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద రోజు వందలాది మంది కార్యకర్తలు కాపలా కాస్తూ ఉన్నారు. సో ఎప్పుడు పోలీసులు వస్తే అప్పుడు ఒక అలజడి సృష్టించే విధంగా పక్కా ప్లాన్ తోటి కేటీఆర్ ఒక అరెస్ట్ భయంతో తన యొక్క కార్యకర్తల్ని కానీ తన యొక్క తాబేదారులను పెట్టుకొని కాపలా కాయించుకున్నాడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. అయితే మొన్న అర్ధరాత్రి అదే జరిగింది, నిన్న అర్ధరాత్రి కూడా అదే జరిగింది. సో కార్యకర్తలనేమో పట్టించుకున్నటువంటి ఈ దొంగలంతా కూడా వీళ్లకు చిన్నగా కష్టం వస్తుంది అనగానే మొత్తం కార్యకర్తలందరినీ కూడా అక్కడ రోడ్ల మీద వీళ్ళేమో కేటీఆర్ వీళ్ళేమో ఏసీ రూములల్లో పడుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తే కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు అని ఒక దొరతనంతో ఏసీ రూములలో కేటీఆర్ పడుకుంటే కేటీఆర్ ఆ నందినగర్లో ఇంటి ముందు మొత్తం అక్కడంతా కూడా కార్లు పెట్టుకొని కార్లల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కార్యకర్తలు చాలామంది నాతోటి చెప్తూ ఆవేదన చెప్తా ఉన్నారు. అరే ఎందుకురా నాయన, వీడేమో అరెస్ట్ అయితే చెప్పి మమ్మల్ని పిలిపించుకున్నాడు, వాడు పోయి ఏసీ రూములలో పడుకున్నాడు. ఇట్నే చెప్తా ఉన్నారు నాకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు నాకు ఇదే విధంగా చెప్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి ఫోన్ చేసిరు, అన్న నిజంగా చెప్పన్న కేటీఆర్ అరెస్ట్ అవుతాడా లేదా అన్న ఒకసారి సమాచారం తెలుసుకొని చెప్పన్న అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుకన్నా వీడిని అరెస్ట్ చేస్తారో లేదో తెలియదు కానీ రోజు మేము కాపలా కుక్కలాగా ఇక్కడ కాపలా కాస్తా ఉన్నాం. మా ఫ్యామిలీని వదిలిపెట్టుకొని మా భార్య పిల్లలు వదిలిపెట్టుకొని రాత్రి ఇక్కడ కాస్తా ఉన్నాం. వీడు మాకు 10 సంవత్సరాలు అధికారంలో చేసిందే లేదు, పీకిందేం లేదు, ఇప్పుడేమో మాకు ఆర్డర్ జారీ చేస్తా ఉన్నారు వీళ్ళంతా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతూ ఉన్నారు. అంటే కార్యకర్తలేమో ఈయన కోసమేమో బయట ఆ చలిలో ఆ దోమల మధ్య ఆ కంపు వాసన మధ్య ఆ డ్రైనేజీల దగ్గర అక్కడ ఉండాలి నైట్ అంతా. కానీ ఈయన ఏం చేస్తాడు, కార్యకర్తలు ఇవాళ ఏదంటే అది మనం ఏం చేసినా నడుస్తుంది అనే కోణంలో వాళ్ళేమో ఏసీ రూములలో జల్సాలు చేస్తూ ఉంటారు నందినగర్లో ఇంట్లో. ఇది ఇప్పటికైనా కానీ కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. మీ నాయకుడు ఎవరు, మీ నాయకుడు మీతో కలిసి ఉంటున్నాడా, మీ కష్ట సుఖాల్లో భాగస్వామి అవుతున్నాడా అనేది తెలుసుకోండి ముందు. మీరు 2 రోజులుగా కాపలా కాస్తూ ఉన్నారు. ఫ్యామిలీ వదిలిపెట్టి, స్నానాలు వదిలిపెట్టి, బట్టలు లేకుండా, ఏవి లేకుండా పిచ్చర్లాగా. అంటే ఇదే విధమైనటువంటి ఇంకొక విషయం కూడా చెప్తారు ఇంకొకసారి. అంటే వీళ్ళ కుటుంబంలో 2 రకాల డిఫరెన్సెస్ ఉంటాయి, అది కూడా చెప్తా తర్వాత పోయే న్యూస్లో. అంటే కేటీఆర్కి భయం ఎక్కువ. నిజంగా కేటీఆర్కి గనక అరెస్ట్ భయం లేకపోతే ఇంతమంది పరివారాన్ని అక్కడ ఎందుకు పెట్టుకుంటాడు? అంటే కేటీఆర్కి ఎక్కడో ఒక దగ్గర భయం ఉంది కదా. నిన్న ట్విట్టర్లో ఏం పెడతా ఉన్నాడు, అసలు అది చూసిన తర్వాత నాకు నవ్వాగలే. అసలు ఆయన మాట్లాడుతున్న మాటలేంది, చేస్తున్న చేష్టలేంది, కొంచెం కూడా సిగ్గు శరం లాంటివి ఏమీ కనిపిస్తలేవు ఆయనకైతే. నిజంగా కొంచెం కూడా అది కూడా లేదు ఆయనకి. అది చూపిస్తే ఒకసారి చూడండి. అన్ని పనికిమాలిన ట్వీట్లు చేసుకుంటా ఉంటాడు తప్ప ఏదీ లేదు ఇక్కడ. కొన్ని ఛానల్లో పెట్టుకున్నాడు, ఆ ఛానల్లో పెట్టుకొని వాటితోటి గేమ్ ఆడుతూ ఉన్నాడు ఈ యొక్క దొంగ. ఏందది ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది కూడా కాదు, ఇగో ఇదేదో ఎవడో రాసిచ్చిండు స్క్రిప్టు, దాన్ని ఇట్లా పెట్టేసిండు. ఎవనిదిరా కుట్ర, ఏంది ఆ కుట్ర వికారాబాద్ కలెక్టర్పై దాడి గురించి మాట్లాడరా నాయన అంటే అది శాతనైతే కేటీఆర్కి. తప్పేంది, వాళ్ళ నిరసన తెలిసి తప్పింది. నిరసన అనేది ఒక ప్రజాస్వామ్య హక్కురా నాయన. మీ హయాములో ఏనాడు కూడా ప్రజాస్వామ్య హక్కు, నిరసన తెలిపే హక్కు లేదు. కనీసం ఈరోజు ఆ నిరసన తెలిపే హక్కు ఇస్తే దాన్ని మీరు ఈ విధంగా వాడుతూ ఉన్నారు. అంటే ఇండైరెక్ట్ ఏం చెప్తా ఉన్నారు, మా కేసీఆర్ లాగానే పాలించాలని చెప్పేసి చెప్తా ఉన్నారా కేటీఆర్? మీరు చెప్పండి. కుట్ర, కేటీఆర్ మీనింగ్ ఇన్ తెలుగు అని ఒక్కసారి పెట్టేస్తే కుట్ర అని వస్తుంది. కుట్రకు మారు పేరు నువ్వు కదా కేటీఆర్.
నీకు ఓటేసిన పాపానికి వారి భూములకు ఆచరణకు కుట్ర కాదా? ఎవ్వరు ఇక్కడ కొంత ఆవేదన చెందుతున్న విషయం వాస్తవం. కానీ వాళ్లకు సరి అయినటువంటి పరిహారం ఇస్తే ఖచ్చితంగా భూములు ఇవ్వడం రెడీ ఉన్నారు. ఆల్రెడీ 50 to 70% ఆల్రెడీ భూములు ఇవ్వడం జరిగింది. ఇంకో కొంతమంది కన్విన్స్ చేస్తూ ఉన్నారు. అది మీకు తెలియదా కేటీఆర్? మీలాగా మల్లన్న సాగర్లో అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయి డీసీఎంలల్లా లాఠీ చార్జ్ చేసుకుంటూ ఆ ఊరు నుంచి గెంటేలేదు వీళ్ళని. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఆ ఊళ్ళో ఎవరు కూడా ఆ ఊర్లో ఎక్కడ కూడా పోతలేవు, ఆ ఊళ్ళు అట్లే ఉంటున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇది కూడా తెలియదు సన్నాసి మాట్లాడుతూ ఉన్నావు. నీ అల్లుని కోసము కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ కేటీఆర్ కుటుంబంలో ఉన్న వాళ్ళ మీ కులం అంతా కూడా ఈరోజు ఎంత దోసుకుందో తెలియదు. ఆ తెలంగాణలో ఏం మాట్లాడుతున్నావే? ఇక్కడ అల్ల కోసం అట మీ ఇంట్లో పరివారం అంతా కూడా ఏ విధంగా దందా చేసిరా, ఏ విధంగా భూములు కొలగొట్టారో మాకు తెలియదా? ఎందుకే పనికి మళ్ళా ట్వీట్లు పెట్టుకుంటా గత 9 నెలలుగా రైతుల జీవితాలు రోడ్డుకి ఇడవడం కుట్ర కాదా? బాబా రోడ్లకు ఇడిచింది మీ కుటుంబాన్ని తప్ప రైతులను కాదు. రైతులు చాలా సంతోషంగానే ఉన్నారు. రైతు బంధు అవి ప్రాపర్గా ఇస్తే వాళ్ళు సంతోషంగానే ఉంటారు. వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి రాలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఎందుకే సిగ్గు శరం లేని జీవితం ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కాదు. ఏ మూసీ నదిలో పడితే అయిపోతుంది, పీడ వదులుతుంది, తెలంగాణకున్న పీడ వదులుతుంది. నీ ప్రైవేట్ సన్నిధితో తండ్రిని కొడుక్కి బిడ్డను తల్లికి భార్యని భర్తకు దూరం చేయడం ఎవరికి ఉంటారు? ఆయన ఏం మాట్లాడుతున్నారు నాయన? ఇలాంటి పోస్టులు వచ్చినప్పుడే నా యొక్క మాటలలో కరుకుదనం పెరుగుతూ ఉంటుంది. ఏమైందని తెలంగాణలో ఏమైంది? నీ పాలన కంటే చాలా బెటర్ పాలన జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల నియంత పోకడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయి ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. అందుకే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. గత ప్రభుత్వంలో ఇప్పుడు ఉంటే నువ్వు నోరు కూడా మెదపోతుండే. కేటీఆర్ గుర్తుపెట్టుకో, కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనేటువంటి భయం కావచ్చు, లేకపోతే ఒక సమాచారంలో అనుకోవచ్చు. మొత్తానికైతే నందినగర్లోని కేటీఆర్ ఇంటి వద్ద రోజు వందలాది మంది కార్యకర్తలు కాపలా కాస్తూ ఉన్నారు. సో ఎప్పుడు పోలీసులు వస్తే అప్పుడు ఒక అలజడి సృష్టించే విధంగా పక్కా ప్లాన్ తోటి కేటీఆర్ ఒక అరెస్ట్ భయంతో తన యొక్క కార్యకర్తల్ని కానీ తన యొక్క తాబేదారులను పెట్టుకొని కాపలా కాయించుకున్నాడు అనేటువంటి విషయం తెలుస్తూ ఉంది. అయితే మొన్న అర్ధరాత్రి అదే జరిగింది, నిన్న అర్ధరాత్రి కూడా అదే జరిగింది. సో కార్యకర్తలనేమో పట్టించుకున్నటువంటి ఈ దొంగలంతా కూడా వీళ్లకు చిన్నగా కష్టం వస్తుంది అనగానే మొత్తం కార్యకర్తలందరినీ కూడా అక్కడ రోడ్ల మీద వీళ్ళేమో కేటీఆర్ వీళ్ళేమో ఏసీ రూములల్లో పడుకుంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తే కార్యకర్తలు ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారు అని ఒక దొరతనంతో ఏసీ రూములలో కేటీఆర్ పడుకుంటే కేటీఆర్ ఆ నందినగర్లో ఇంటి ముందు మొత్తం అక్కడంతా కూడా కార్లు పెట్టుకొని కార్లల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కార్యకర్తలు చాలామంది నాతోటి చెప్తూ ఆవేదన చెందుతా ఉన్నారు.